సత్యం చనిపోయి ఆ రోజుకి 12వ రోజు అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సత్యం అందనంత దూరానికి పోయి అతనిపై ఆధారపడిన భార్యాబిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చిపోయాడు. ఆ కుటుంబాన్ని అనంత శోక సముద్రంలోకి నెట్టేసిన సత్యానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుకుంటున్నారు. ఆమె అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపలంగా కన్నుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా బోరున రోధించింది. ఆమెతోనే కలిసుంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరం అయ్యేసరికి బోరున విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది. భర్తకి దూరమైన తన చిన్న కోడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని. ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతూ మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది. దూరభారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలా మంది తలకు మించిన పనులున్నాయంటూ కార్యక్రమం ముగిసిన వెంటనే ఒక్కొక్కరు తమ తమ ఊర్లకు వెళ్ళిపోయారు. చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సత్యానికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క సుభద్ర ఒరిస్సాలో భర్తతో పాటే ఎటువంటి బాధరబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ ప్రభుత్వపు దత్తపుత్రుల దర్పంగాను దర్జాగాను బ్రతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 5 అంకెల జీతంతో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణం తోడపుట్టిన వారి గుండెల్లో బండరాయి పడ్డట్టుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరకాటంగా తయారయ్యింది. తమ్ముడి భార్య పిల్లల జీవనానికి ఏదో విధంగా భూరి సాయంతో భారీగా ఆదుకోవాలని వాళ్ళ అమ్మ ఖచ్చితంగా చేస్తుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడి జీవితమే సరిగ్గా లేదంటూ అమ్మ ఎన్నోసార్లు బాధపడ్డం తమకు తెలిసిన విషయమే. పెద్ద కొడుకు చంద్రశేఖరం అమ్మ ఎలాగూ ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని ఖరాఖండిగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినటువంటి చిన్నన్నయ్య రామం ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తను అన్నయ్యలాగే 10,000 రూపాయలు సాయాన్ని ఎలాగూ అందించాడు. తరువాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చేది లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఏకైక తోబుట్టు అయిన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది. తను ఆడపిల్లను అంటే మెట్టినింటి పిల్లని, తమ్ముడికి తనేమి సాయం చేయగలదు. అయినా కానీ తమ్ముడి పెద్ద కర్మకి తన వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది. ఇంతకన్నా తను చేసిందేమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని తన మనసులో గట్టిగానే భాష చేసుకుంది. అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన 2 కొడుకులకి కూతురికి రేపు ఉదయం అందరము కలిసి మాట్లాడుకోవాలని, చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కార మార్గం ఆలోచించి తదుపరి కార్యాచరణకై ఉదయం 8ంటికి అందరూ హాజరు కావాలని మరీ చెప్పింది. ఉదయం 8 గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులతో ఒక చోట సమావేశంకు టెన్షన్గా హాజరైనారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసులోనూ ఏ భారము పడుతుందోనన్న ఆందోళన వాళ్ళని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అప్పటికే అక్కడకు వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తుంది. పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ అమ్మా చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనలోంచి బాహ్య ప్రపంచంలోకి తీసుకువచ్చాడు.
జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖర మాటలకు చిన్నగా నిట్టూర్చి వదులుతూ, మీ నాన్నగారు బ్రతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు. అతను మన నుండి దూరం అయ్యాక చిన్నోడు ఇంటి పనులకే పూర్తిగా అంకితం అయిపోయి తన చదువుని అట్టకెక్కించేశాడు. ఇప్పుడు వాడు మనకి దూరం అయ్యాడు. ఇప్పుడు వాడి కుటుంబానికే తలవని కష్టం వచ్చి పడింది. వాడు ఎలాగూ కుదురుగా చదువుకోలేకపోయాడు. మన సత్యం తన పిల్లలను బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకెదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య గారు, మా బ్రతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేమి చేయగలం? కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం. కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుని మాతోనే ఉంటుంది. ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక తన పెళ్లి గట్రా వాడే చూసుకుంటాడు. మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయట పెట్టిందామె. కాస్త చకాచక్యాన్ని ప్రదర్శిస్తూ, బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతురు లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తానంటావు? సూటిగా ప్రశ్నించింది జానకమ్మ. అత్తగారి మాటలకి పెద్ద కోడలు కాస్త నొచ్చుకున్నట్టుగా, లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులు లక్షలతో కూడుకున్న పని. మాకంత స్తోమత లేదు. మా పిల్లలతోనే మాకు వండెడు బాధలు. తన అభిప్రాయాన్ని ఖరాఖండిగా చెప్పేసిందామె. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే తను సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. జానకమ్మ చిన్న కొడుకు రామం వైపు చూసింది. అతను అమ్మ చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారమైపోతున్నాయి. ఇంకొకరి జీవితాల్ని ఉద్ధరించాలంటే ఎక్కడవుతుంది? మన అవినాశే తన 10th క్లాస్ చదువును ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో వేసుకోవడమే. ఏదైనా పనిలో చేరి ఇంటిని చూసుకోవాలి. కొడుగ్గా తన కుటుంబ బాధ్యతలన్నీ వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామ. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయట పెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లల్లో అంతగా పేరుకుపోయిన స్వార్థ చింతన గల మనస్తత్వాలను ఆమె మనసు కొద్దిసేపు నిశ్శబ్దంగా మూగబోయింది. జానకమ్మ తన ముగ్గురి పిల్లల నుంచి ఇలాంటి సమాధానాలు రావచ్చనే అనుమానంతోనే సత్యం భార్య బిడ్డల కోసం మరొక యోచన ఆవిడ మదిలో లేకపోలేదు. కొన్ని క్షణాల అనంతరం జానకమ్మ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా తన గొంతుని చిన్నగా పెగుల్చుకుంది. ఈ ఇల్లు నా తదనంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామా రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు జీవితాల్లో స్థిరపడ్డారు. అందుకని నా మాటకు విలువనిచ్చి ఈ ఇంటిని వాడి భార్య బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడు రూపంలో వారి జీవితాలకు ఆసరాగా ఉంటుందని అంటూ జానకమ్మ తన మనసులోని మాటని బయటపెట్టి ఆర్దోక్తిగా ఆగిపోయింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలు ఉన్నపలంగా ఇంతెత్తున లేచింది. అదెలా కుదురుతుంది? నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా? తన గొంతుని పెద్దగా హెచ్చించిందా. అక్కడి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరి మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. అక్కడికి కాస్త దూరంగా వంటగదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది. అత్తయ్య గారి ఆలోచనకి సత్యవతి కాస్త నివ్వెరపాటుకి గురైంది. అత్తయ్య గారు,
తన మనసులోని ఆ మాటని మాట వరసకైనా చెప్పుంటే ఇంతవరకు వచ్చుండేది కాదేమో అని ఆ వాతావరణం సత్యవతి మనసుకెంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల గల ఆదరాభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతాభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా 5 సభ్యులు జానకమ్మ ప్రతిపాదనని తృణప్రాయంగా తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు. జానకమ్మ మొహంలో కత్తివేటుకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువన నీరు గారిపోయిందామె. స్వార్థపు సమాధులపై నిర్మించుకున్న రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోన ఎంతగానో వాపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా టిఫిన్లను ప్లేట్లలో తీసుకువచ్చి అందరకు అందిస్తుంది. చంద్రశేఖరం, రామం, సుభద్రలకు ఏమి మాట్లాడాలో పాలుపోలేదు. అక్కడ నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ 5 తమ గుండెల్లో పెనవేసుకుపోయిన భారాన్ని వదిలించుకున్నామన్నట్టుగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నారు. జానకమ్మ మాత్రం అంతులేని వేదన భారంతో తన టిఫిన్ ప్లేటుని పక్కన పెట్టి దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఆమె తన చిట్ట చివరి అస్త్రంగా మీలోని కాస్త స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదు అంటూ వీడుకోలుగా తన 3 పిల్లల వైపు చూస్తూ అభ్యర్థించింది జానకమ్మ. ఆమె చిన్న కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య, మీ బాధ్యత మాది. మీకు ఏంటి కావాలో చెప్పండి, క్షణాల్లో చేసి పెడదాం. మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది. అత్తగారి పట్ల తన గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకున్నట్టుగా తన ఉదాతరని ప్రకటించింది. జానకమ్మ చిన్న కోడలు మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ, ఏమీ అనుకోవద్దమ్మా, 50 ఏళ్లుగా అతని జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను. నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది జానకమ్మ భారంగా. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా తన గొంతును విప్పింది. సత్యవతి మొహంలో దేదీప్యమానమైన ఒక వెలుగు కాంతిస్తుంది. అత్తయ్య గారు, నా కోసం గాని నా పిల్లల కోసం గాని మీరంతగా చింతపడొద్దు. నేను నా పిల్లల్ని ఎలాగైనా మంచి చదువులు చెప్పించి ప్రయోజకులు చేసుకుంటాను. అతను పిల్లల గురించి కలగన్న ఆశలను తప్పక నెరవేరుస్తాను. నేను ఈ ఉమ్మడాస్తిని ఎంత మాత్రం కోరుకోవడం లేదు. నాకు ఈ ఇల్లు వద్దు. ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు, ఆప్యాయతలు మాత్రం చాలు. నా భర్త చావుని అడ్డం పెట్టుకుని నేను నా పిల్లలు బ్రతకాలనుకోవడం లేదు. నా ఒంట్లో బలం ఉంది. మీ అందరితో మమేకమైన బలగం ఉంది. ఇవి చాలవా నాకు? నేను నా కుటుంబం ముందుకు సాగిపోవడానికి? ఈ ఇల్లు మనందరిది. నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందజేయండి, అవి చాలు అంది సత్యవతి. మొక్కువని ఆత్మవిశ్వాసాన్ని ప్రతి మాటలోనూ ప్రస్ఫుటిస్తూ సత్యవతి అంతులేని ఆత్మస్థైర్యానికి అందరూ ఒకసారిగా బిత్తరపోయి వెర్రి చూపులు చూస్తూ నిల్చుండిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవలేదు. కన్నవారు ఏదో ఆశ చూపించి ఉంటారు. ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతుంది అని వారంతా అనుకున్నారు. నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరు ప్రశ్నించదలుచుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్యకు అంకురం అవుతుందనే, అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందన్న సమస్య అంతా సునాయాసంగా పరిష్కారమైపోయినందుకు వారందరికీ మొహాల్లోనూ సంతోషం వెల్లివిరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చెయ్యి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమ తమ ఊర్లకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన ట్రైన్ గంటో అరగంటో అటు ఇటుగా ఉండడంతో అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు.
ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకురమ్మని తమ్ముడు రామానికి పురమాయించాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే సత్యవతి అక్కర్లేదు బావగారు, నేనున్నాగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఆమె ఒంటి మీద కాకి చొక్కాతో కొత్తగా కనిపిస్తుంది. ఆ కాకి చొక్కాలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వానికి ప్రతీకగా కొత్తగా కనిపిస్తుంది. శ్రమైక జీవన సౌందర్యానికి నిలుపుటద్దంలా వారి ముందు నిలబడింది సత్యవతి. అందరూ ఒకసారిగా ఆశ్చర్యపోతూ ఆమెనే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. నేను నా కుటుంబం ఎవరికి భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరుదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కులబడిపోయిన జానకమ్మ దగ్గరకు వెళ్ళి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకు వంగి నమస్కరించింది సత్యవతి. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఒక్కసారిగా సుడులు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి, విజయోస్తు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. ఆమె కళ్ళలోంచి రాలిన కొన్ని కన్నీటి ముత్యాలు సత్యవతి శిరస్సుని అభిషేకించాయి. జానకమ్మ తన కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై దారులు కడుతున్నాయి. అవి ఆనంద బాష్పాల్లో, దుఃఖ బాష్పాల్లో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిచి ముద్దైపోతుంది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈ రోజు సత్యవతి బ్రతుకుని ముందుకు నడిపిస్తుంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది. ఆమె కుటుంబ సభ్యులంతా ఆమెని అనుసరించారు. జానకమ్మతో సహా అందరూ ఆటోలో కూర్చున్నారు. సత్యవతి చెక్కు చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ ను గట్టిగా పట్టుకుని ఒడుపుగా నడుపుతుంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు. అవేవి పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా జామ్ జామ్ అని పరుగులు తీయిస్తుంది. అందరితో పాటే ఆటోలో కూర్చున్న జానకమ్మ కూడా బయలుదేరింది. వారందరికీ వీడుకోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బతుకు చక్రాన్ని ముందుకు నడపడానికి కనులారా చూసి తరిద్దామని. ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకిప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగ భీతి ఏ కోశానా లేనే లేవు. సత్యవతి తన నరాన మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతుంది. జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించుట లేదు. ఆగిపోయిన ఆ కుటుంబపు బతుకు చక్రాన్ని నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు.